నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. యూసీసీ వన్ నేషన్ వన్ ఎలక్షన్పై అందరూ చర్చిస్తున్నారు. ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన దాంట్లో అన్నారు. కొంచెం మనం డీటెయిల్స్లోకి వెళ్తే, ఉమ్మడి పౌరస్మృతి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి తమ ప్రభుత్వం పాజిటివ్ కోణంలో ఆలోచిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తమ పార్టీ అమలు చేయాల్సిన ఎజెండాలో ఆ రెండు మిగిలి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే వీటి గురించి దేశ ప్రజలు సీరియస్గా ఆలోచిస్తున్నారన్నారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వర్చువల్గా కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. ముఖ్యంగా ఉమ్మడి పౌరస్మృతి, దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన చట్టం, మైనార్టీలకు వేరే చట్టం, మెజార్టీ వాళ్ళకు వేరే చట్టం, అవన్నీ ఏం లేవు. అందరికీ ఒకటే చట్టం, ఒకటే గొడుగు కింద ఉండాల్సిందే. అందరూ మాకు ప్రత్యేకం కావాలంటే చెల్లదు. అదొకటి. తర్వాత వన్ నేషన్, దేశమంతా ఒకటే, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకటే. మన యొక్క దేశాన్ని, జాతీయ గీతాలను అభిమానించేవాడు, గౌరవించేవాడు ఈ దేశంలోనే ఉండే అర్హత కలవాడు. వ్యతిరేకించేవాడు అవసరం లేదు. మళ్ళీ వన్ ఎలక్షన్, ఏకకాలంలో అసెంబ్లీ పార్లమెంటుకి ఎన్నికలు. దీనివల్ల ప్రజాధనం అనేది చాలా మిగులుతుంది. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికలు. వీటి గురించి ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంశం. రాజకీయ నాయకులు వ్యతిరేకిస్తుండవచ్చు, వాళ్ళు వ్యతిరేకిస్తుండొచ్చు, కానీ ప్రజలు మాత్రం ఏకీభవిస్తున్నారు ఈ చట్టాల కోసం. ఉమ్మడి పౌరస్మృతి, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఒకటే దేశం ఒకటే ఎన్నిక, ఒకేసారి జరగాలి, మళ్ళీ కాకుండా. వీటి మీద కార్యకర్తలను ఉద్దేశించి ఆయన బీజేపీ ఏర్పాటు చేసిన దినోత్సవం కాబట్టి ఆయన వర్చువల్గా కార్యకర్తలతోటి ఆయన మాట్లాడిండు. గతంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కాంగ్రెస్ పార్టీ వారిని టార్గెట్ చేసిందన్నారు. బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అనేక బీజేపీ చాలామంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పింది. ఆ రాష్ట్రాల్లో హింస అనేది రాజకీయ సంస్కృతిగా మారిందన్నారు. తమ మిషన్ ఇంకా కొనసాగుతుందని, ఉమ్మడి పౌరస్మృతితో పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి దేశంలో తీవ్ర చర్చ జరుగుతోంది. పాజిటివ్ కోణంలో ముందుకు వెళ్తున్నామన్నారు. ఒకటే దేశం ఒకటే ఎన్నిక, ఇక మళ్ళీ డబుల్ ఎన్నికలు లేకుండా ఒకేసారి అటు కేంద్రానికి పార్లమెంట్ సభ్యుల ఎన్నిక, ఇటు అసెంబ్లీ ఒకేసారి ఎన్నిక. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కింద లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తారు. ఇక యూసీసీ కింద ఏ మతస్థుల వారైనా పెళ్లి, దత్తత లాంటి ఇతర అంశాల్లో అందరికీ ఒకే విధంగా చట్టాన్ని రూపొందించనున్నారు. ప్రతి సవాలు ఎదుర్కొనేందుకు బీజేపీ కృషి చేస్తున్నట్లు ప్రజలు గుర్తించారని అన్నారు. గతంలో పాజిటివ్ ఫలితాలు సాధించామని, భవిష్యత్తులోనూ పాజిటివ్ ఫలితాలు ఉంటాయన్నారు. బ్రిటిష్ కాలం నాటి వందల సంఖ్యలోని నల్ల చట్టాలను రద్దు చేశామని, ప్రజాస్వామ్యబద్ధంగా కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించామని, జనరల్ కేటగిరీలో పేదల పిల్లలకు 10% కోటా, త్రిపుల్ తలాక్, పౌరసత్వ సవరణ బిల్లు, అయోధ్యలో రామాలయ నిర్మాణం సంపూర్ణమయ్యాయి. బీజేపీ పార్టీ కార్యకర్తలు తమ సొంత పార్టీని తల్లి తరహాలను చూసుకుంటున్నారన్నారు. పార్టీ ఫౌండేషన్ అనేది రాజకీయ ఈవెంట్ కాదు అని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. వాస్తవం అది. రాజకీయ ఈవెంట్ ఆ సమయంలో వస్తారు, తింటారు, పోతారు. పార్టీ వ్యవస్థాగతంగా ఎంత బలంగా తయారైంది. పార్లమెంటులో ప్రతిపక్షానికి కూడా కొన్ని సందర్భాల్లో అర్హత లేదు, ప్రతిపక్ష నాయకత్వానికి కూడా బీజేపీ. అలాంటిది అద్వానీ, వాజ్పేయి, ఆ తర్వాత మోదీ, రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, అధిరథ మహారథులు నిరంతరం పార్టీ బలోపేతం చేయడానికి విశేషమైనటువంటి కృషి చేశారు. ఇప్పుడు దగ్గర 3 టర్ములు హ్యాట్రిక్ కొట్టిండు. భారతీయులకు తెలిసిపోయింది ఇప్పటికీ బీజేపీ అంటే హిందువుల పార్టీ, హిందువుల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం. ఇప్పుడు ఈ చట్టాలు తేవడం వల్ల దేశంలో ఉన్నటువంటి ఏ మతమైనా సరే అందరికీ ఒకటే చట్టం, ఇంకా ముచ్చట్లేదు. ఇక ఆ చట్టం కిందికి దేశం వస్తుంది. ఏమంటారు ప్రేక్షకులారా? బీజేపీ వ్యవస్థాపక రోజు నాడు ఉమ్మడి పౌరస్మృతి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి కట్టుబడి ఉన్నాము, త్వరలో అమలు చేస్తూ ఉన్న నరేంద్ర మోదీతోటి మీరు ఏకీభవిస్తారా
మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.